హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ మటన్ టిల్లీ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా నచ్చుతుంది ఈ రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, మనం మటన్ చక్కగా ఇలా స్టిఫ్గా అవ్వాలండి. హాట్ వాటర్లో వేసే తర్వాత దీన్ని చక్కగా కట్ చేసుకోవాలండి, పై లేయర్ని. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. దానికోసం ఫస్ట్ మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. మసాలాలో కోకోనట్స్, గసగసాలు, ఇంకా కొంచెం ధనియాలు, డ్రై మసాలాస్ అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. వీటిని అన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా. చూడండి, చక్కగా పేస్ట్ రెడీ అయింది కదండి. వీటిని కప్లో తీసి పక్కన పెట్టండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో వాటర్ని చక్కగా బాయిల్ చేసే వరకు వెయిట్ చేయండి. బాయిల్ వచ్చే తర్వాత సాల్ట్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకొని మన టిల్లీ ఉన్నాయి కదండి, అది యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా యాడ్ చేసుకోవాలండి, ఇంక కట్ చేయకూడదు, లేదంటే బ్లడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఒక 10 to 15 minutes అలాగే వదిలేయండి. దాని తర్వాత టిల్లీ పీసెస్ స్టిఫ్గా అయిపోతాయి. దానికి చక్కగా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలండి. ఇలాగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 2 to 3 spoons అలాగా. ఆయిల్ హీట్ అయ్యాక బే లీవ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరా యాడ్ చేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, జీరా క్రాకల్ అయింది కదండి. దాని తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకుని చక్కగా యాడ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి 5 to 6 minutes అలాగా, మీడియం ఫ్లేమ్లో. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి మన ఆనియన్స్వి. ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మన ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 2-3 minutes అలాగే ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసుకుంటే కర్రీ కలర్ బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. వీటిని స్లోగా మిక్స్ చేయండి. చూడండి, చక్కగా మసాలా కోట్ అయ్యే తర్వాత మీరు లిడ్ పెట్టి కుక్ చేయాలండి. చూడండి, లిడ్ పెట్టి ఒక 4 to 5 minutes అలాగే ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. చూడండి, చక్కగా ఆయిల్ రిలీజ్ అయింది కదండి. మన టిల్లీ కూడా హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చక్కగా కుక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. లిడ్ పెట్టి ఒక అగైన్ 3 to 4 minutes అలాగా వెయిట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ని ఇంకా పీసెస్ని ఇలాగ చక్కగా కోట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అగైన్ లిడ్ పెట్టి కొంచెంసేపు కుక్ చేయండి. ఇప్పుడు మసాలా చక్కగా పట్టుకుంటాయండి. చూడండి, చక్కగా మసాలాస్ కూడా కుక్ అయ్యాయి, మన పీసెస్ కూడా కుక్ అయ్యాయండి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కడైనా కొంచెం కుక్ అవ్వనట్టుంటే కుక్ అయిపోతాయండి కర్రీ. వాటర్ చక్కగా దగ్గర వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీ ఇంకా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి మరోసారి మిక్స్ చేసుకోవాలండి. మన యమ్మీ కర్రీ రెడీ అయిందండి. మీరు రైస్ అయినా చపాతీ దీంతోనే ఎంజాయ్ చేయొచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి